బాగుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చాలా లెంతీ ఉంది, తెలుగు డబ్బింగ్ బాగాలేదు, బట్ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ పెర్ఫార్మెన్సెస్ ఉన్న 4 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుంది. నాకైతే యశ్ వన్ మ్యాన్ షో. అండ్ కేఆర్ ఆద్వాని పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంది. రుక్మిణి వసంత్ సర్ప్రైజింగ్, నయనతార గారి సర్ప్రైజింగ్. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. వన్ టైం వాచ్. నాకైతే ఒకసారి చూడొచ్చు అంతే, రెండోసారి కష్టమే. పెట్టిన టికెట్ డబ్బులకి అయితే వర్త్ కాదు. అంటే టికెట్ రేట్ పెంచడం అనేది అయితే వర్త్ కాదండి. సాంగ్స్ అలా మూవీతో పాటు వెళ్ళిపోతున్నారు. అర్థం కాదు, మన లాంగ్వేజ్ కాదు, అదేదో గిబ్బరిష్ లాంగ్వేజ్, సాంగ్స్ మనకైతే వర్తి కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బట్ టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ యశ్ వన్ మ్యాన్ షో, కంప్లీట్ గా యశ్ వన్ మ్యాన్ షో. ఒక క్యారెక్టర్ నయనతార గారి పెర్ఫార్మెన్స్ చూడాలి, థియేటర్ లో చూడాలి. ఆవిడ హీరోయినా లేకపోతే ఏంటి అనేది. అండ్ మిగతా క్యారెక్టర్స్, హీరోయిన్స్ ఆర్ వర్త్ ఇన్ ద ఫిలిం. హీరోయిన్స్ ఆర్ ప్లస్ ఫర్ ద ఫిలిం. అండ్ యశ్ ఆయన రాకింగ్ స్టార్, మామూలు కాదు. సో తండ్రి కొడుకుల్లాగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కొడుకుగా ఒక సైకిక్ క్యారెక్టర్ లో చేశారు, అది చాలా బాగా నచ్చింది. ఆ తెలుసు ఫ్యూచర్ లో డాడీ అనాలంటే భయపడతారేమో అనే ఫీలింగ్. సో అదొకటి కేజీఎఫ్ తో కంపేర్ చేయాలి. యానిమల్ రొమాన్స్ యానిమల్ లెవెల్ లో ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసాం, అది కూడా లేదు. రొమాన్స్ చాలా తక్కువ పెట్టారు. మీనింగ్స్, డైలాగ్స్ మటు డెవలప్మెంట్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. రొమాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాయి. ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, కాసేపు ఫన్ ఉంటుందేమో థియేటర్ లో అనుకున్నాం, కానీ అది లేదు. యాక్షన్ అన్న, యశ్ గారు అంటే మనకు గుర్తొచ్చేది యాక్షన్, స్క్రీన్ ప్లే. ఆ యాక్షన్ స్క్రీన్ ప్లే తగ్గింది. అంటే స్క్రీన్ ప్లే మనకి టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. ఒకప్పుడు మహేష్ బాబు గారి వన్ నేను ఒక్కడే సినిమా వచ్చింది, అది చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అర్థం చేసుకోలేక సినిమా థియేటర్ లో చంపేసాం. ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుందేమో, ఎందుకంటే చాలా మందికి అర్థం కావాలంటే టైం పడుతుంది. సినిమా చాలా టిపికల్ సినిమా, బట్ 3 hours 15 minutes లెంది. ఓటీటీలో కూడా చూస్తారంటే సినిమా కట్ చేసి ఓ 2 hours గా ఉన్న కుదిస్తే అంత లెంది అక్కర్లా. డైలాగ్స్ ని క్రిస్పీ డైలాగ్స్ లాగా చేయగలిగితే అన్న బాగుంటది అనిపించింది. బాబాయ్ ల్యాక్ కాదు, పడుకులు లేసినా కూడా అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. కెమెరా వర్క్ చాలా బాగుంది అన్న, అదే అంటున్నా, టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది, డిఓపి చాలా కష్టపడ్డారు. అండ్ గ్రాఫిక్స్ చాలా, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ చాలా నేచురల్ గా పెట్టిన పెట్టుబడి కనిపిస్తుంది. బడ్జెట్ బాగా డబ్బులు కష్టం. అంటే హై గ్రేడ్స్ పెట్టారు కాబట్టి జనాలు ఎక్కువ రారు థియేటర్స్ కి. తగ్గించేస్తే రేట్లు తగ్గిస్తే అన్న వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డబ్బులైనా వెనక్కి వస్తాయన్న, కష్టమే చెప్పలేం కూడా కదా, కష్టమే. అంటే అంత ఎక్కువ రేటు. ఇరుముడి, బ్యాక్ టు ఇరుముడి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా నుంచి బయటికి రావాలంటే అయితే ఇరుముడి లేదా విశ్వనాథ్ సన్స్ ఇంకోసారి చూడాలి. యశ్ గారి కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ప్రతి సీన్ లో చూస్తే మనకు ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే ఫైట్స్ కానీ, రొమాన్స్ కానీ, అంటే ప్రతి సీన్స్ చాలా బాగున్నాయి. ఒక కొత్తదనం తీసుకొచ్చిండు డైరెక్టర్ గారు. ముందుగా ఆయన కంగ్రాచులేషన్ చెప్పాలి. సినిమా అంతా బాగా తీసినందుకు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచిగా సినిమా మాత్రం అసలు మైండ్ బ్లో అని చెప్పొచ్చు. అసలు ప్రతి సీన్స్, ప్రతి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మెయిన్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఒక కేజీఎఫ్ లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో మ్యూజిక్, దానికంటే చాలా బాగా అనిపించింది మ్యూజిక్. కొత్తతనం తీసుకొచ్చిన మ్యూజిక్ లో మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఉంది. అంటే నాకు చెప్తున్నా కదా, సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే యశ్ గారి కెరియర్ లా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళా ఇది సునామీ కొడుతుంది సినిమాలో మాత్రం. మాటల్లో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మాత్రం చాలా చెప్తున్నా కదా, ఎక్కడ చూసినా మాత్రం ఇది ఆల్రెడీ నిన్న న్యూస్ లో కూడా చాలా మంది చెప్పారు బాగుంది సినిమా అని. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను 6 o'clock షో అయినా, ఇప్పుడు సినిమా చూసి వస్తున్నా. ఇది మాత్రం కెరియర్ లా, యశ్ గారి కెరియర్ లా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, మాటల్లో ఇది మాత్రం చెప్తున్నా, చూసిన మాత్రం మళ్ళీ చూస్తారు. అంత కొత్తదనం తీసుకొచ్చింది డైరెక్టర్ గారు. అంతే ఇక మాటల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే కూడా. ఇంకోటి నయనతార గారు అక్క క్యారెక్టర్ చేసిన, ఇలా ఆమె కూడా చాలా బాగా చేసిన క్యారెక్టర్. అంటే ఛానల్ తో ఒక స్క్రీన్ మీద చూసినాం ఆమెని, నయనతార గారిని. ఇలా మాత్రం యాక్టింగ్ మాత్రం చాలా అదరగొట్టి నయనతార గారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి ఆమె యాక్టింగ్ కి. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యశ్ గారికి ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. యశ్ గారు నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడ చూస్తున్నారో మీడియాలో చూసినా కూడా చెప్తున్నా, కంగ్రాచులేషన్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ 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 సూపర్. ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యశ్ ఎవడన్నా చెప్పింది, యశ్ అసలుకి ఏమంటారు, ఓ పాన్ ఇండియా హీరో అని. యశ్ పాన్ ఇండియా హీరో కాదు, యశ్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాస్టర్స్ చూస్తుంటే
మా పిచ్చెక్కిప్పించుండి అసలుకి ఏమైనా బాడీ ఉందా నాకు నిజంగా చెప్తున్నా. ఈ సినిమా అయితే మన జంజీ పోరాగాల గురించి తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పొచ్చు మన మొగజాతి ఆనిముత్యం. ఇప్పుడైతే యశ్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమో కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతోని. ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానితోని అధ్వానంగా అడవి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాల పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడు అని చెప్పొచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న. ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు గీతు మోహన్ దాస్ అంట. నువ్వు గీతు మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా. నువ్వు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి. ఎందుకనంటే బ్రెయిన్ లో డిలీట్ చేసేసి ఫ్రెష్ గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి నిజంగా రవి గారు మీరు కొట్టిన బీజిఎం అయినా ఏదైనా సరే దారుణంగా ఉంది. మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోని పేరు రుక్కును మాత్రం మడత పెట్టి ఇరగొట్టేసిండు మంచాల మీద. అసలుకి ఈ సినిమాలో మొత్తం ప్రతి ఒక్క హీరోనితోనే ఏమంటారు పిల్లల్ని అంటనే ఉన్నాను. అసలుకి ఆపుతలేడు. అసలుకి ఆడు ఏమంటారు మొగధీర సినిమాలు అయినా సరే రామ్ చరణ్ ఒక్కొక్కరికి షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రామని అంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం మన యశ్ అయితే ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే పని కానిచ్చేస్తా అని చెప్పేసి అంటుండు. అంత స్ట్రెంత్ ఉంది అసలుకి. ఆ కైరా అద్వానికి అయితే ఎంత చేస్తే సరిపోలేదు. ఆమె ఏమంటుందనంటే నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు నిజంగా ఈ సినిమా కాదు, నాకు తెలిసి టిఎఫ్ఐ హీరోలపై పోటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి జానీ సిన్స్ కూడా పోటీ వస్తుంది. మా అన్న లెవెల్ వేరా, మా అన్న రేంజ్ వేరా. నేను ట్రైలర్ చూసినాక అసలు 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇది 0 కంటే -100 -200 ఉంది. అస్సలు బాగాలేదు. ప్రతి చోట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిసప్పాయింట్మెంటే అండి. ఏం బాలే. ఓవర్ యాక్షన్, ఊరికే లేనిపోని పాష్ గా సౌండ్ చేయడానికి ఇంగ్లీష్ డైలాగులు. అరే వేస్ట్ అండి. సీరియస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఈ సినిమా. డబ్బింగ్ అయితే అస్సలు సెట్ కాలే. డబ్బింగ్ లో ఆ తెలుగు అసలు ఎవరికి అర్థమవుతుంది? ఏదో తెలుగు పెట్టారు వాళ్ళు, కనెక్ట్ అవ్వలే, ఏం అవ్వలేదండి. అది KGF లో వచ్చిన పాపులారిటీ, ఆ హ్యాంగ్ ఓవర్ ని కంటిన్యూ చేశారు. అదే గడ్డం అదే లుక్ పెట్టారు, క్లిక్ అవుతుంది అనుకున్నారు కానీ ఏం కాలేదు. టాక్సిక్ అది దురంధర్ అప్పుడు డిలే చేశారు కదా, అప్పుడే అర్థం అవ్వాల్సింది పోతుంది అని చెప్పి సినిమా. 3 hours 100% మిస్టేక్ అండి. సీరియస్ మిస్టేక్ అంటే మిస్టేక్. ఏమని అసలు లేడీ డైరెక్టర్ అనేది ఓకే, బట్ డైరెక్టర్ పరంగా చూస్తే లేడీ జెంట్స్ అయినా ఎవరు తీసినా రాడ్ సినిమా అండి. ఇప్పుడు లేడీ డైరెక్టర్ అంటే నేను తక్కువ చెప్పాలని లేదు. రాడ్ ఇస్ రాడ్ 100%. అది 50 సెంటీమీటర్ 100 సెంటీమీటర్ రాడే. కాదు జెడ్ ఇవ్వాలి. అసలు పెద్దవాళ్ళు కూడా రావద్దు సినిమాకి, అంత బేకార్ ఉంది. ఎవరంటే మీకు ఇంకా లేదు, మీకు మీ శత్రువుల్ని తీసుకొని రావాలి సినిమాకి, అంత బేకార్ ఉంది. తెలుగులో నాకు అన్ని పదాలు తెలియదు. సినిమా బాగుండింది కానీ ఆ 3 parts లో ఉండింది. సెకండ్ పార్ట్ ఇంకా బాగుండింది. ఇంకా అందరు అబ్బాయిలకి ఇదే డ్రీమ్ లాగా. నేను తెలుగు సినిమా ఇట్లాగా ఎప్పుడు చూడలేదు. సో నాకు హిట్ ఏంటి డబ్బింగ్ అర్థమైంది. లేదు బాగుంది. అంటే కొన్ని డైలాగ్స్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ వర్జన్ కి తీసారు కాబట్టి తెలుగు డబ్బింగ్ చేసేసరికి కొంచెం ప్యూర్ తెలుగు లాగా డబ్ చేశారు. బట్ ఓవరాల్ గా మూవీ డైలాగ్స్ అండ్ డబ్బింగ్ బాగున్నాయి. బీజిఎం సూపర్ ఉంది. అంటే కొద్దిగా 1-2 సీన్స్ అలా ఉన్నాయి కానీ వేరే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. డబల్ యాక్షన్ చాలా బాగా చేశారు యశ్ గారు. చేశారు. అంటే వాళ్ళ యశ్ లైఫ్ లో వాళ్ళ ప్రెజెన్స్ ఏంటి, వాళ్ళని ఎలా చూసుకున్నాడు అనేది మూవీ.